ఇది అరెస్ట్ అనేది నిన్న ఎంత ఏందో అది కూడా అంత కావాలి. నిన్న ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా స్వాధీనం అనేది కూడా కదిరి మండలం ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో మురళీకృష్ణ ఈవోగా పనిచేస్తున్నాడు. నిన్న సుమారు 11 గంటల సమయంలో ఆలయం నుంచి వెండి అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి ఆభరణాలు మరియు చీరలు కూడా ఒక ఆటోలో తీసుకొని పోతుండగా రాబడిన సమాచారం మేరకు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ విషయం గురించి ఉన్నతాధికారులతో విచారణ చేయకుండా చేస్తే తెలిసిన అంశం ఏమనగా అతనికి ఏ ఉన్నతాధికారి కూడా ఆలయంలో ఆభరణాలు తీసుకుపోవాలని చెప్పలేరు. అందువలన ఆ విధంగా చేయడం చట్టరీత్యా నేరం కాబట్టి టెంపుల్ ఇన్స్పెక్టర్ గారు ఇచ్చే ఫిర్యాదు మేరకు అతని మీద కేసు నమోదు చేసి ఈ దినం అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. కారణం ఏమంటే ఆలయంలో ఉండే ఆభరణాలు ఎటువంటి అయినా సరే పై అధికారులు తెలిపి దానికి ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం ప్రొసీజర్ ప్రకారం తీసుకోవాలి. అవన్నీ పాటించకుండా వాటిని తీసుకుపోతున్నాడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అవి ఆభరణాలు భక్తులు సమర్పించిన ఆభరణాలు 5 కేజీల 573 గ్రాములు వెండి ఆభరణాలు, గొడుగులు, అమ్మవారికి సమర్పించిన కళ్ళు, కూరలు, రకరకాల ఆభరణాలు. వాటి విలువ సుమారు 6 లక్షలు ఉంటుంది. అదేవిధంగా బంగారు ఆభరణాలు 1.98 గ్రామ్స్, వాటి విలువ 19,300. చీరలు 15 ఉంటుంది, వాటి విలువ సుమారు 4,300 ఉంటుంది. అతను ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఈ విధంగా చేయడం చట్టరీత్యా నేరం. అందువలన అతని మీద 409 IPC కింద కేసు నమోదు చేసి, అంటే BNSలో 316 క్లాస్ 5 కింద కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అందరికీ విజ్ఞప్తి, దేవాలయాలు కానీ ఇతర పవిత్ర స్థలాలలో ఎవరైనా సరే ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠినంగా చట్ట ప్రకారం వారి మీద చర్యలు తీసుకుంటారు. ఇదంతా కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇన్డెప్త్ మేము ఇంతటితో ఆగకోకుండా దీన్ని పూర్తి దర్యాప్తు చేసి దీని వెనకాల ఎవరైనా ఉన్నా కూడా అతని యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, ఫోన్స్ కావచ్చు, అవన్నీ కూడా వెరిఫై చేసి అటువంటి ఎవరైనా ఉంటే కూడా వారి మీద కూడా చట్ట ప్రకారం చేయాలి. ఆటోలో తరలించేటప్పుడు స్థానికులు గ్రామస్తులు పట్టుకొని అతను ఆటోలో తరలించే సమయంలో ఈవో గారి ఫోన్ నుంచి ఒక వైసీపీ నేతకు ఫోన్ పోయింది సార్. అవన్నీ కూడా ఆ సమయంలో నేను సాయంత్రం చూసుకుంటాను, మీరు వదిలేసండి ఈవోలో అన్నారు. అదేమన్నా మీ దృష్టికి ఈవో అదంతా మా దృష్టికి అయితే ఇప్పుడు రాలేదు. మేము అవన్నీ కూడా త్వరగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తేలుతాయి. అవన్నీ కూడా అనలైజ్ చేస్తాం. అతను నాట్ ఓన్లీ ఫోనే కాదు, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా తదుపరి దర్యాప్తులు వెరిఫై చేసి, గతంలో ఇంకా కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇతను పాలపాటి ఆంజనేయ స్వామి కూడా అవి చేసినాడని ఇవన్నీ కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అవి ఆరోపణలు కానీ రుజువు అయితే వాటి మీద కూడా చర్య తీసుకుంటాం. ఈవో గారి ఇంట్లో కూడా ఇంకా కొన్ని సోదాలు చేసింది, ఇంకా కొన్ని దొరుకుతుందని చెప్పేసి అది కూడా చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర 24 గంటల కంటే ఎక్కువ పెట్టుకునే దానికి వీలు కాదు కాబట్టి ఇమీడియట్గా అతను పంపించేసి తదుపరి దర్యాప్తులో భాగంగా అవన్నీ చేస్తాం. ఇప్పుడు కూడా అని చెప్తున్నారు. దర్యాప్తులో ఆమె రోల్ కన్నా ఏదైనా తేలితే కదా అది కూడా చర్య తీసుకుంటాం. అక్కడి నుంచి వచ్చింది ఆటో. మామూలుగా భక్తులు చాలా మంది ఆటోలో పోతుంటారు కాబట్టి అక్కడ ఉండి ఒక ఆటో తీసుకున్నారు వచ్చినారు.